హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ 4:10 అయింది. చూసారు కదా, ఇంకా బయటకు వచ్చేస్తే వర్షం పడిందన్నమాట. ఆరేసిన బట్టలు అన్నీ తడిచిపోయినాయండి. నైట్ పిల్లలకి స్నాక్స్ బాక్స్ కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా వెళ్ళి ఎగ్స్ కర్రీ చేద్దామని ఫ్రిడ్జ్లోంచి ఎగ్స్ తీసి గ్యాస్ మీద పెట్టేశాను అన్నమాట. పెట్టేసి ఇంకా పల్లీలు చట్నీకి పల్లీలు వేపుతా ఉన్నాను. సిమ్లో పెట్టి వేపాలండి, ఎందుకంటే మరీ ఇదిగా ఉండిద్ది కదా, ఎక్కువ మాడిపోతాయి. మినపప్పు కూడా దెబ్బ రొట్టెకి నానబెట్టాను. ఎగ్స్ కర్రీ అయిపోయింది. మా పిల్లలు స్కూల్కి వెళ్తే హడావుడండి. ఇంకా మా పిల్లలకి అయితే దెబ్బ రొట్టెలు పెద్దగా వేస్తే అసలు తింటారు. చిన్న చిన్నవి వేయమంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు వేస్తానని చిన్నవే వేస్తానండి. వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తాను. కారం పొడి కూడా కొట్టి పెట్టేసాను. కొబ్బరి చట్నీ కూడా చేశానండి. రోజు కొబ్బరి చట్నీ చేస్తాను ఆల్మోస్ట్. ఇంకా సరే అని చిన్నోడికి మమ్మీ నాకు చిన్న చిన్నవి అని నా చుట్టూరు తిరుగుతూ ఉన్నాడు. సరే నన్ను అలాగే వేస్తాలే అన్నాను. వాళ్ళకి టిఫిన్ కూడా వేసేసి ఇంకా చూసారు కదా, అక్కడ కట్టేసి కొంచెం ఇంకా బాక్స్లు కూడా కట్టేసాను. అప్పటికి స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ పెట్టానమాట. బిస్కెట్స్ అటుకులు పెట్టాను. చిన్నోడికి ఏమో ఏడ్చింగా మొత్తం బిస్కెట్స్ పెట్టమన్నాడు, పెట్టాను. ఒక్కొక్క రోజు ఫ్రూట్స్, ఒక్కొక్క రోజు ఇది అలా పెడతానండి. కంటిన్యూగా ఒకటే చేయను. ఇంకా కూర చూస్తే దగ్గరికి అయిపోయిందన్నమాట. ఇంకా పెద్దోడికి ముందు వేసి ఇచ్చేద్దాం టిఫిన్. ముందు పెద్ద బాబాకి వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. వేసి ఇచ్చేసి ఇంకా రైస్ హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టేసాను అనమాట. హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ మమ్మీ అన్నట్టు చూపించాను. కారం పొడి కూడా చిన్న బాబు బాగా తింటాడండి. ఇంకా మా వారికి హాట్ బాక్స్లో తీసి పెట్టేసాను అనమాట. తీసి పెట్టేసి ఇంకా బ్యాగ్లో పెట్టేశాను వాళ్ళకి. మా వారి ఇంతలోకి నాకు గోంగూర పచ్చడి కావాలన్నారు. ఏంటంటే పండు మిరపకాయలు ఇది తీసుకొచ్చి పెట్టుకున్నామండి మేము. అదే దాన్ని ఏమంటారు, బయట హోల్సేల్గా అమ్ముతారు, అక్కడ తీసుకొచ్చారు పొన్నూరులో మా వారు. అప్పటికి సగం డబ్బా ఖాళీ. చూశారు కదా, దాన్ని మిక్సీలో వేసి కొంచెం టమాటా, జీలకర్ర, వెల్లుల్లి అవన్నీ వేసి గోంగూర కూడా దాంట్లో కలిపి మిక్సీ పట్టి లాస్ట్లో తాలింపు వేస్తారండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. అంటే మా వారికి చాలా చాలా ఇష్టం. ఒక 4 డేస్కి కూడా చేస్తూ ఉండు అంటారు. అయిపోయిందంటే 2 డేస్ బ్యాక్ అయిపోయింది. చేయన్నారు. ఈరోజు చేస్తాను. ఆయన కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు కదా అని ఇంక మార్నింగ్ గోంగూర పచ్చడి కూడా చేసేసాను. అదండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ మాత్రం పచ్చళ్ళు కొంచెం ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే ఒక 4 డేస్ 5 డేస్ ఉండేటట్టు చేస్తాను నేను. అది బాగుంటే బాగా మగ్గి బాగుండిద్దని నా యొక్క ఇది. మీరేం చేశారు ఈరోజు? కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.